నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పెద్దపల్లి ఏఎంసీని తనిఖీ చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా. అధికారుల తీరుపై ఫైర్. రైతులకు అన్యాయం జరిగితే సహించబోనంటూ వార్నింగ్. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. చింతకుంట్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంగుల. రైతులను ఇబ్బంది పెట్టే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్. కొనుగోలులో జాప్యం వద్దు. జమ్మికుంట మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నాడు కేసీఆర్ రైతుల కళలో ఆనందాన్ని చూస్తే రేవంత్ రెడ్డి కన్నీరు చూస్తున్నాడని ఆగ్రహం. పీఎంజీ దోపిడీ దొంగలకు చెక్ పెట్టిన పోలీసులు. 5గులో 3 అరెస్ట్. పరారీలో మరో 10 మంది. సిపి గౌస్ ఆలం ముందు మీడియా ముందు హాజరు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న పోలీసులు. కరీంనగర్ లో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ వాల్ పోస్టర్లు. అప్ స్కానింగ్ లో భగీరథ్ ఆచూకీ తెలిపిన వారు పోలీస్ స్టేషన్ లో. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును ఎంపీ వంశీకృష్ణ ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. వారాల తరబడి మార్కెట్ యార్డులోని వేచి చూడాల్సి వస్తుందని, కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఎంపీ దృష్టికి తీసుకురాగా కేవలం మార్కెట్ యార్డులోనే కాకుండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఇదే పరిస్థితి ఉందని ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాను స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ కోసం తనిఖీలు చేపట్టారని ఎంపీ వెల్లడించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని చెబితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, వారాల తరబడి రైతులు రోడ్లపైన ఉండాలా అని అధికారులను నిలదీశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నాకు పర్సనలీ ఏం లేదు ఆయనతోటి. ఆయన అధికారి, ఆయన ఆఫీసరు. ఆయన పని ఏంది? ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఆయనది. నా పని ఏంది? ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆయనకి ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేసి ఇది జర చూసుకోండి సార్, ఎట్లున్నది కథ అని చెప్పే బాధ్యత నాది. మరి ఏ అంశం మీద పర్సనల్ ఇష్యూ ఎప్పుడు లేదు. నేను పర్సనల్గా ఎవరితోటి ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు మీరు దాదాపు 2 years అవుతుంది, మీరందరూ చూస్తున్నారు. చిన్నప్పటికెళ్ళి ఇక్కడనే చూసినారు, కాకగారు మనవాడిని మీరు అందరు చూసినారు. ఎవరితోటి పర్సనలీ ఎక్కడ ఏం ఇష్యూ లేదు. కానీ సబ్జెక్ట్ మీద ఎక్కడన్నా ఎవరన్నా తేడా కొడితే వదిలేది లేదు. అలా అధికారంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా లేకున్నా, ఏదన్నా సరే ఎవరైనా పబ్లిక్కి సంబంధించిన విషయాల మీద ఎవరన్నా ఈజీగా తీసుకున్నా, పబ్లిక్ కోసం పనిచేయకుండా వాళ్ళ సొంత లాభాల కోసం అన్నా, మరి వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు అంటే అధికారులు పాలిటిక్స్ చేయవద్దు, కేవలము ప్రజల కోసం పనిచేయాలి. అందుకని నేను ఉన్నాను. ఖచ్చితంగా నేను మళ్ళొకసారి ఇట్లా ఏమైనా అయితే కూడా ఖచ్చితంగా నేను వాయిస్ రేజ్ చేస్తా. ఎవరి గురించి భయపడేది లేదు. మీరు ఈఎస్ఐ హాస్పిటల్ గురించి కూడా లాస్ట్ టైం మీరు చూస్తే ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో కానివ్వండి, ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఈ ఇష్యూస్ మీద 100% సవాల్ చేస్తా. అంతేగాని ఇంకేం లేదు. మీరు కూడా చెక్ చేసుకోండి, రికార్డ్స్ చెక్ చేసుకోండి. ఎన్ని రికమెండేషన్లు వచ్చినాయి, ఏమి రికమెండేషన్లు వచ్చినాయి, ఏంది సమస్య అని చెప్పి. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్య కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. కొత్తపల్లి మండలం చింతకుంట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆరుగాల కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు మండుటెండలో అరిగోసు పెడుతున్నారన్నారు. గంగుల తమ ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం వైపు దీనంగా చూసే పరిస్థితి నెలకొందన్నారు. ఎప్పుడు ఏం ఒప్పుతున్నగో దొంగచాటు వచ్చి అకాల వర్షం పడితే ధాన్యం చెడిపోతుందని మొరపెట్టుకున్నా ఎవరు కనికరణ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తెలంగాణలో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అకాల వర్షాలతో మొలకెత్తిన ధాన్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కాంగ్రెస్ పాలకులు సైతం మేనమిషాలు లెక్కించకుండా అకాల వర్షాలతో మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తూకంలో రైతులను మోసం చేయదని, రైస్ మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు రోడ్డెక్కక ముందే కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. మండు టెండాలలో రైతు అరగోస పడుతున్నాడు. 1 గంట అవుతుంది, 1 గంట పావైతుంది. రైతులు తన పండించిన పంటను రోడ్డు మీద వేసుకొని ప్రభుత్వం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇంకొక 2-3 రోజులు చెడగొట్టే వానలు అయితే గిట్ట ఈ రైతు పండించిన ధాన్యం మొత్తం కూడా మొలకెత్తే పరిస్థితి వచ్చింది. రైతు రోడ్డు మీదకి వచ్చి మా పంట కొనండి అని చెప్పేసి ప్రభుత్వం మొరబెట్టుకునడంగా ఎవరికి కనికరం వస్తలేదు. మీరు పండించింది మేము ఎట్లా కొంటామో అట్లే మేము ఏ ధర పెడితే ఏ గ్రేడ్ పెడితే ఆ గ్రేడ్కే కొనాలి. 40 కిలోల బ్యాగ్ మీరు 3 కిలోలు ఎక్కువ వేయాలి, 4 కిలోలు ఎక్కువ వేయాలి, 5 కిలోలు ఎక్కువ మీ దగ్గర ఉంచుకుంటామని చెప్పి ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది. రైతు ఏం చేస్తాడు? బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలి. అమ్ముకుంటే తక్కువ ధరకు వస్తుంది. ప్రభుత్వ బాధ్యత కదా, పండించిన పంట మొత్తం కొనేది ప్రభుత్వ బాధ్యత కదా. తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తడిచిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం మొత్తం కొని ప్రభుత్వం భరించింది. ఆ యొక్క ఖర్చును ప్రభుత్వం భరించింది. మరి ఇప్పుడు నాణ్యమైన పంట పండించిన విధంగా గ్రేడ్ ఏ ఇవ్వకుండా గ్రేడ్ బి ఇస్తా అంటారు. సరే గ్రేడ్ బి ఇచ్చినా పర్లేదు తీసుకోపోరు అంటే 42 కిలోలు అన్నారు. 42 కిలో పెట్టద్దు, 40 కిలోల 600 పెట్టాలి. 41 అన్నారు, 40 అన్నారు, ఇవాళ 43 పెట్టుకుని 44 పెడతా అంటుంది. అంటే ఈ రైస్ మిల్లర్ తోటి ప్రభుత్వం కుమ్ముక్కైందా? అధికారులు కుమ్ముక్కైనరా? ప్రభుత్వం ఎవరి వైపు ఉండాలి? ప్రజల వైపు ఉండాలన్నా, రైతుల వైపు ఉండాలన్నా, రైస్ మిల్లర్ వైపు ఉండాలి. అందుకే ఈరోజు నేను రావడం జరిగింది. అధికారులతో మాట్లాడినా చాలా సీరియస్ వార్నింగ్ చేయడం జరిగింది. ప్రజలు ఈ యొక్క ప్యాడీ క్లీనర్ వేయలేకపోతున్నాం కాబట్టి, ప్యాడీ క్లీనర్కి వసతి లేదు కాబట్టి మేమే స్వచ్ఛందంగా 1 కిలో 400 గ్రాములు అంటే 42 కిలోలు మేము ఎక్కువ ఇస్తాం, మీరు తీసుకోండి అంటే ఒప్పందం చేసుకున్నారు. సరే అన్నారు. 42 కిలోలతోటి పెట్టడమే తప్పు మేము. కానీ రైతులు వర్షం పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి తొందర పోవాలని చెప్పి 42 కిలోలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ యొక్క డిస్పాచ్ కావాలి. రైస్ మిల్లర్ నుంచి దించుకొని ఓటీపీ ఇచ్చే బాధ్యత అధికారులది. జేసీ గారితో మాట్లాడినా, డిఎస్ఓతో మాట్లాడినా, డిఎంతో మాట్లాడినా ఈ రోజు ఎక్కడ కూడా ఈ మండలంలో కానీ ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ పోయిన తర్వాత రైస్ మిల్లర్ దించుకోమంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తుంది. అధికారులు మేమందరం రైస్ మిల్ దగ్గరకు పోకుండా చూసుకోండి. రైతులందరూ మేము రైతుల పక్షాన రైస్ మిల్ అక్కడికి పోతే చాలా గొడవ అవుతాయి కాబట్టి ప్రభుత్వం భరించండి. జమ్మిగుంట మక్క కొనుగోలు కేంద్రాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌశిక్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు చేసిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల మక్కల కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను కేసీఆర్ కొనుగోలు చేసి రైతు కంట్లో ఆనందం చూశారని, కానీ రేవంత్ రెడ్డి పంటను కొనుగోలు చేయక రైతుల కళ్ళలో కన్నీరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంట మార్కెట్కి రావడం జరిగింది. జమ్మికుంట మార్కెట్లో దాదాపు 40,000 బస్తాలు ఇంకా స్టాగ్నెంట్గా ఉంటే రైతులందరూ కూడా ఫోన్ చేస్తే ఇవాళ రావడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవాళ రైతులకి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో మీరు వెంటనే ఇవాళ రేపటి లోపలనే మీరు ఖచ్చితంగా ఈ 40,000 బస్తాలని కొనాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన, ఎందుకు వాళ్ళకి బార్దాన్ని ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ దాదాపు ఒక్కొక్కరు మక్కలు పోసి 10-15 రోజులు అవుతా ఉంది, ఎందుకు ఎత్తుతలేరు? ఇవాళ అమాలీలని 300-400 మంది అమాలీలని ఎందుకు పెడతలేరు? ఇవాళ ఎత్తాలంటే కూడా డబ్బులు వాళ్ళు 15-20 రూపాయలు లారీలలో అడుగుతా ఉన్నారు. ఇలా ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు ఎత్తనివ్వండి. ఇలా రైతులని ఇబ్బంది పెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ రైతులకి పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడము ఇంకొక అయితే ఇదేం పరిస్థితి, ఇదేమి ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ఉన్నప్పుడు ఇలా కల్లాలనే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనం సృష్టించిన కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాల్గొన్న 3 దొంగలను అరెస్ట్ చేసి కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ చోరీల కీలక సూత్రధారి ది గోల్డెన్ థీప్ గా పేరున్న సుబోధ్ సింగ్ అని ఆయనే పూణే జైలు నుంచి మొత్తం ఆపరేషన్ సుబోధ చేశాడన్నారు. సుబోధ్ సింగ్ గ్యాంగ్ చెందిన 5 సభ్యులు 2 నెలల క్రితమే తెలంగాణలోకి ప్రవేశించారని, ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కి నిర్వహించారన్నారు. టార్గెట్ గా కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాపును ఎంచుకున్న నిందితులు తమ పని తర్వాత పారిపోవడానికి ఈజీగా ఉంటుందని ఈ షాపును ఎంపిక చేస్తున్నారన్నారు. పెద్దపల్లి, ధర్మపురి ప్రాంతాల్లో తలదాచుకుని దోపిడీకి పక్కా ప్లాన్ చేశారని గ్యాంగ్ సభ్యులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్, రవీష్ కుమార్ అలియాస్ ప్రజుమన్, రాధే అలియాస్ అభయ్ అలియాస్ గోస్వామి మిశ్రా, సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్లు అన్నారు. మే 2న మహారాష్ట్ర చంద్రపూర్ పరిసరాల్లో రఘునాథ్ కర్మాకర్ కు సుబోధ్ అనుచరులు 6 పిస్టల్స్, మ్యాగజైన్లు అందజేశారన్నారు. అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న గ్యాంగ్ దోపిడీని అమలు చేస్తున్నారు. ఈ కేసులో పాల్పంచుకున్న 3 అరెస్ట్ చేశామని, మరో 10 మంది పరారీలో ఉన్నారన్నారు. వీరందరినీ పట్టుకునేందుకు మా టీంలు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. రఘునాథ్ కర్మాకర్ ఇస్ అ రౌడీ షీటర్ ఇన్ ఆసన్సోల్, ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ ఆసన్సోల్ కమిషనరేట్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ శాలరీ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత, మంచి అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే, ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీమ్ 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్. ఆ నేమ్లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు కడితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి. జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూస్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది. నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ 2nd అక్యూజ్, కానీ మిగతా 3 గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి, లేకపోతే ఆఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ ఎట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాజ్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్లో జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు. ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ అప్ స్కానింగ్ అంటూ కరీంనగర్ పట్టణంలో పోస్టర్లు వెలిశాయి. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియచేయండి అంటూ పోస్టర్లో ఉంది.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు, ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ తెలియచేయండి అని రాసి ఉంది. కరీంనగర్ లో పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. భగీరథ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కరీంనగర్ లో పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో ధాన్యం బస్తాను 41 కిలోల మేర తూకం వేయాల్సి ఉండగా కేంద్రంలో పనిచేస్తున్న బిహారీ మహమాలీలు 45 నుంచి 47 కిలోల వరకు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన రైతు తన వస్తాలను మళ్లీ తూకం వేయగా ఒక్కో వస్తాలు 5 నుంచి 7 కిలోల వరకు అదనపు బరువు ఉన్నట్లు బయటపడడంతో రైతులు ఆగ్రహం ఎత్తిపడింది. ఈ విషయంపై కేంద్ర నిర్వాహకులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. తూకం తక్కువ వస్తే రైస్ మిల్లర్లు రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, మరి ఎక్కువ తూకం వచ్చినప్పుడు ఎందుకు బాధ్యత వహించారని ప్రశ్నించారు. వెంటనే అవకతవకలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించుకోమని రైతులు భీష్మించారు. సమాచారం అందుకున్న బెజ్జంకి ఎస్ఐ తోట తిరుపతి సంఘటనా స్థలం చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి రాస్తారోకో సరైన మార్గం కాదని, అధికారులతో చర్చించి పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు టీఆర్ఎస్ రక్షణ కవచంలో నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా పండుగ విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రక్షణ సేన రాష్ట్రంలోని బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించబోతుందన్నారు గుంజపడుగు. జెండా పండుగ తర్వాత సభ్యత్వ నమోదు, ఆ తర్వాత కమిటీ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. ఈ రోజు ఉన్న పార్టీల కన్నా ధీటుగా టీఆర్ఎస్ ప్రజల అభిమానాన్ని చూరగొంటుందని ధీమాను వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కాయ అధికారాన్ని చేజిక్కించుకున్నారని, పిల్లులు ఏలుకలు కొట్లాడినట్టుగా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశాయని ఆయన నిధులు, హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలు వంచిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు రక్షణ కవచంలో ఉండబోతోందని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మరి మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని కవితమ్మ నాయకత్వంలో నిర్వహించబోతా ఉంది కనుక మరి కరీంనగర్ జిల్లాలో ఈ జెండా పండుగ నిర్వహణ కోసం ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని ఇలా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందేటువంటి క్రమంలో ఈ జెండా పండుగ కానీ, దీని తర్వాత సభ్యత్వ నమోదు కానీ, ఆ తర్వాత కమిటీల నిర్వహణ కానీ జరగబోతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చక్కటి ప్రణాళికలు, సరైన పద్ధతుల సమీక్ష ద్వారా విద్యార్థులు విద్యలను సులభంగా సాధింపచేయవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్ విద్యార్థులను అభినందించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలో విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అధ్యాపకులచే బోధన అందిస్తున్నామన్నారు. అన్ని విభాగాల్లో పైచేయి సాధించడం మరియు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అన్ని రకాల పరీక్షల ఫలితాల్లో స్ఫూర్తిదాయకమైన మార్పులతో ఆదర్శంగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు నిలిచాయన్నారు. ఫలితాల్లో 7 విద్యార్థులు 460 పైగా సాధించారని మరియు 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం ఆనందంగా ఉందన్నారు.
సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. 2026 సిబిఎస్ఈ 12th మరి ఒక సంచలనాత్మకమైన ఈ ఎగ్జామ్ రిజల్ట్ అనుకోవచ్చు. వన్ సైడ్ ద పేపర్ వాజ్ రియల్లీ వెరీ టఫ్. సిబిఎస్ఈ 12th చరిత్రలో ఎన్నడూ కూడా రానంటి కఠినమైన క్వశ్చన్ పేపర్లు అండ్ ఫస్ట్ టైం మరి ఆన్ స్క్రీన్ ఆన్లైన్ కరెక్షన్. మరి వీళ్ళ టెక్నాలజీ ఎంతో మారుతున్న దానిలో మరి జనరల్లీ సిబిఎస్ఈ ముందు ఉంటుంది. అందులో సిబిఎస్ఈ ఈసారి ఒక ప్రయత్నం చేసింది 10th and 12th ఆన్లైన్ చేయాలని. 10th క్లాస్ చేయలేకపోయారు కానీ 12th క్లాస్ ఎట్టకేలకు ఆన్ స్క్రీన్ కరెక్షన్ చేసి ఉన్నారు. చాలా అద్భుతంగా మరి అంటే కరెక్షన్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పిల్లలకి ఎక్కడ కూడా మరి ఇంజస్టిస్ లేకుండా జరుగుతుంటుంది ఆన్లైన్ స్క్రీన్ కరెక్షన్లో ఉన్న అడ్వాంటేజ్. మరి ఇటువంటి దానిలో ఆల్ఫోర్స్ ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా ఈసారి మరి పీసీబీలో అంటే బయాలజీ నుంచి ఋత్విక్ అనే అబ్బాయికి 476 మార్కులు టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అట్లాగే పీసీఎం మ్యాథ్స్ స్టూడెంట్గా శ్రేయస్ రెడ్డి 475 మార్కులతోటి టాపర్గా నిలవడం జరిగింది. మరి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పిల్లలందరూ కూడా ఐఐటీనో నీట్ రెండిట్లో ఏదో ఒక దానికి సీరియస్గా 2 సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉన్నారు. హార్డ్లీ 1.5 months మాత్రమే వీళ్ళు 12th స్పెండ్ చేసి ఉన్నారు. అయినా కూడా I want to thank my parents and all of the teachers from Alphos Techno School who helped me crack the CBSE part, and also the NEET teachers who very well helped me to crack my NEET. But unfortunately there was a re-NEET and we actually feel very sad about it, but I will try my best to crack the NEET 2, re-NEET 2. And I want to thank all my teachers of Alphos Techno School and also my IIT teachers. Because we had very less time to prepare for the CBSE, mainly for English and physical education, but even in 1 month we were able to score these many marks only because of the teachers. So I would like to thank all my teachers and also IIT teachers for math, physics and chemistry. And నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం నిరసిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ ఈ నెల మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఎన్టీఏ తప్పిదం వల్ల లీక్ అయిందని, ఎన్టీఏ నిర్ధారించిన పరీక్షను రద్దు చేయడం వలన 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తు అంధకారంలోకి పోతోందన్నారు. దేశంలో పరీక్షను కేంద్రం రాష్ట్ర హక్కులను లాక్కుని విద్యా కేంద్రీకరణ వలన పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీక్లు అవుతున్నాయని అన్నారు. గతంలో 2024 నెట్ పరీక్షలు లీక్ అయి రద్దయినప్పుడే ఎన్టీఏ పారదర్శకత పరీక్ష నిర్వహణలో అనేక అనుమానాలు ఉన్నాయని, అయినా వాటిని సరిదిద్దుకోకుండా మళ్లీ వరుసగా పేపర్ లీక్లు జరుగుతున్నాయన్నారు. ఎక్కడో ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే విద్యా వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రాల జాబితాలని ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కుని కేంద్రీకరణ వల్ల అనేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే నీట్ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు లీక్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీకేజీ మొన్న జరగడం జరిగిందని చెప్పేసి ఈరోజు వార్తలు ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎన్టీఏ ద్వారా ఈరోజు ప్రతి సంవత్సరం నీట్ సంబంధించిన దాంతోపాటు జేఈ ఇతర పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు రాజస్థాన్లో విద్యార్థుల యొక్క నీట్ సంబంధించిన పేపర్ను 20,000కి 2 లక్షల రూపాయలకి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇప్పటికే ఈ సంవత్సరం కొత్త కాదు, గత సంవత్సరం కూడా ఈరోజు విద్యార్థుల కష్టాన్ని చెలగాట మాడుతూ ఈరోజు ఉన్నత డబ్బులు ఉన్న వాళ్ళు ఈరోజు పేపర్ కొనుక్కున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ రోజు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించింది గతంలో కూడా ఆయనే విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఆశలతో పేద మధ్యతరగతి విద్యార్థులు కోటి ఆశలతో డాక్టర్ కావాలనే ఆశలతో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షలాది రూపాయలకి పేపర్ లీకేజ్ అవుతున్న పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రాజస్థాన్ కోట సంబంధించిన దాంట్లో అక్కడనే పేపర్ లీక్ అవుతున్నా కానీ ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానిపై చొరవ చూపెట్టడం లేదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు లీకేజీల పరంపర ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. నీటి విద్యకు సంబంధించి ఇది ప్రతిష్టాత్మకంగా ఖరీదైన విద్య. ఈ విద్యను మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసే విద్యలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు పేపర్లను అమ్ముకుంటుంది. 20,000 నుంచి 2 లక్షలకు అమ్ముకుంటుంటే ఈరోజు విద్యార్థుల జీవితాలను రోడ్ల మీదకి వేసిన పరిస్థితున్నది. దేశవ్యాప్తంగా 3 తారీఖు జరిగిన ఎగ్జామ్స్లలో ఈరోజు అవకతవకలు జరగడం, పేపర్ లీకేజ్ జరగడం కారణానికి ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులకు ఆశపడి ఈరోజు విద్యార్థుల జీవితాన్ని చెలగాట మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వం
నిర్లక్ష్యం వీడాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. దాని విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి తన పదవి రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. అసలు ఎందుకు లీకేజ్ జరుగుతున్నాయనే దానిపైన దర్యాప్తు అనేది ఎక్కడ లేకుండా వెళ్తుంది. వీళ్ళ సొంత ప్రయోజనాలకు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల జీవితాలను ఈరోజు అంగట్లో సరుకులు మాదిరిగా ఈరోజు మారుస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ రద్దు చేసి కేంద్ర మంత్రి తన పదవి రాజీనామా చేయాలి. ఏదైతే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చి విద్యని వాళ్ళు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇకపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేత కొరివి వేణుగోపాల్. దోపిడీ దొంగలకు తెలంగాణ టార్గెట్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇతర రాష్ట్రాల చెందిన లక్షలాది మంది ఇక్కడ ఉంటున్నారని, ఇందులో కొంతమంది ఇక్కడి సమాచారాన్ని దోపిడీ దొంగలకు చేరవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యాపారస్తులు, జ్యువెలరీ షాపుల నిర్వాహకులు తమ తమ షాపుల వద్ద పకడ్బందీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇళ్లలో కూడా రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలన్న కొరివి ఒక గ్రామంలో దొంగతనం జరిగితే పక్క గ్రామంలో కూడా స్పందించి రోడ్డుపైకి వచ్చి అనుమానితులను గుర్తించారన్నారు. రాజకీయ నాయకులు అభివృద్ధి ఆలోచన మానేసి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ మీరు కొట్లాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పార్టీల నాయకులు మీ కొట్లాటలను మానుకొని సరికొత్త ఆలోచనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఏదైతే కరీంనగర్లో తుపాకులు వాడి దొంగలు ఏదైతే రాబరీ చేసిర్రో జ్యువెలరీ షాప్ లోపల, సరే ఇంతకుముందు ఏదో కొంతమంది దొంగలను పట్టుకున్నామనేటువంటి వాళ్ళు కరీంనగర్ సిపి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా వాస్తవాలు అవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కథనం గ్యాంగ్ లీడర్ అనేటువంటి కథనం ఏదైతే ఏంటంటే వేరే ఇతర రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రమో లేకపోతే ఇంకా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దొంగతనాలను ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక కథనము వచ్చింది. దాంట్లో వాస్తవం కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఈజ్ అండర్ టార్గెట్. తెలంగాణ లోపల చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ పనిచేస్తారు. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగలకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పోయింది. కాబట్టి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాపారస్తులు కానీ, జ్యువెలరీ షాపులు కానీ వాళ్ళు పకడ్బందీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క సెక్యూరిటీని పెట్టుకుంటే సరిపోదు. ఈవెన్ ఇళ్లల్లో కూడా మనము సెక్యూరిటీ మెజర్సు ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండలో మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జిరుగా మారుతి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామాలని దాదాపు 500 మందికి పైగా ఉచితంగా పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండల్ నల్లగొండ గ్రామంలో ఇవాళ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన మనకు నల్లగొండ గ్రామంలోని ప్రజలకు ఒక 300-400 మందికి ఉచితంగా షుగర్ టెస్టు ప్లస్ ఈసీజీ టెస్టులు చేసి వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి ఇక ముందు చేసుకుంటూ మరింత ముందుకు పోతామని తెలియజేయడం జరుగుతుంది. 3 రోజులుగా కొనసాగిన చిగురుమామిడి మండలం పాపండ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవ జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. మయూరగిరి పీఠాధీశులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలికొండ రమణాచార్య స్వామివారి ఆధ్వర్యంలో మరియు శ్రీ ఉమేష్ స్వామివారి నిర్వహణలో అగ్ని ప్రతిష్ట హోమాలు, పూజలు, ఆంజనేయ స్వామికి అభిషేకం, కళ్యాణం, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, బలిహరణం మొదట ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రమణాచార్య స్వామి మాట్లాడుతూ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా విశేషమైనదని, ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరెవరు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయన్నారు. హనుమాన్ జయంతి రోజు సుమారు 11,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, 5,000 మంది వరకు భోజనాలు చేశారని, ఇది మరో కొండగట్టు లాంటి అద్భుతమైన ఆలయం అని తెలియపరిచారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి ఏఎంసీని తనిఖీ చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా, అధికారుల తీరుపై ఫైర్, రైతులకు అన్యాయం జరిగితే సహించబోనంటూ వార్నింగ్. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి, చింతకుంట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంగుల.
రైతులను ఇబ్బంది పెట్టే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్. కొనుగోలులో జాప్యం వద్దు. జమ్మికుంట మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నాడు కేసీఆర్ రైతుల కళలో ఆనందాన్ని చూస్తే రేవంత్ రెడ్డి కన్నీరు చూస్తున్నాడని ఆగ్రహం. పీఎంజీ దోపిడీ దొంగలకు చెక్ పెట్టిన పోలీసులు. 5గులో 3 అరెస్ట్. పరారీలో మరో 10 మంది. సిపి గౌస్ ఆల ముందు మీడియా ముందు హాజరు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న పోలీసులు. కరీంనగర్లో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ వాల్ పోస్టర్లు. అప్ స్కానింగ్ లో భగీరథ్ ఆచూకీ తెలిపిన వారు పోలీస్ స్టేషన్ లో. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.